హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. మనందరికి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ నేను కొన్ని అమెజాన్ లో ఆర్డర్ చేశాను. అవైతే ఇప్పుడు వచ్చేసాయి, మీ ముందే అన్బాక్స్ చేసి అవి ఏంటి ఎలా వచ్చాయి అనేది చూసేద్దాం. ఇది చూస్తుంటే లైట్ వెయిట్ గా అయితే ఏం లేదు, కొంచెం మంచి స్టాండర్డ్ క్వాలిటీతోనే ఉన్నట్టుంది, వెయిట్ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా చూపిస్తాను నేను ఏం ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ ఎ కిచెన్ ఆర్గనైజర్. చాలా బాగుంది, మంచి క్వాలిటీతో వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్, హైట్ గానీ విడ్త్ గానీ అంత బాగుంది. సో ఇదేంటంటే మన కిచెన్ లో కౌంటర్ పైన కానీ లేదంటే షెల్ఫ్ లోపల కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. స్పేస్ సేవ్ అవుతుంది. మెయిన్ గా ఏంటంటే స్పేస్ సేవింగ్, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి ఇలా రావడం వల్ల కింద అన్ని పెద్ద డబ్బాలు పెట్టుకొని ఇక్కడంతా చక్కగా చిన్న చిన్న డబ్బాలు, స్పైసెస్ కానీ పొడులు కానీ అలాంటివి పెట్టుకొని షెల్ఫ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, అండ్ తక్కువ స్పేస్ లో మనం ఎక్కువ వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. ఎంత ప్రెస్ చేసినా ఇది చాలా స్టడీగా ఉంది, బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ దీనికి మంచిగా ఇవి కూడా ఇచ్చారు, స్టాపర్స్. సో మనం కింద పెట్టేసుకుంటాం కాబట్టి వాటర్ అది కూడా బేస్ కి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, రస్ట్ పట్టకుండా మంచిగా ఉంటుంది. సో ఈ కిచెన్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 355 రూపీస్ కి వచ్చింది, అండ్ చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఐటమ్, సో లెట్స్ ఓపెన్ అండ్ సీ ఇందులో ఏమున్నాయో. ఇందులో చాలా చాలా ఉన్నాయి. ఇవి డ్రై ఫ్రూట్ కట్టర్. ఇదేంటంటే ఒకటే ప్రోడక్ట్ కావాలి, కానీ అక్కడ మినిమం క్వాంటిటీ 2. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానో, బట్ అది మాత్రం మినిమం ఆర్డర్ క్వాంటిటీ 2 అని ఉంది. సో తప్పలేదు, యూజ్ అవుతుందిలే అని చెప్పేసి 2 తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ కట్టర్ ఏంటంటే ఎప్పుడైనా డెజర్ట్స్ అవి చేసినప్పుడు మనం ఎంత నట్స్ ని చాప్ చేసినా చాలా ఫైన్ గా రావన్నమాట. మంచిగా స్లైసెస్ కావాలి అంటే డ్రై ఫ్రూట్ కట్టర్ ఉండాల్సిందే. సో కలర్ అదంతా కూడా బాగుంది. ఇందులో ఒక బ్లేడ్ కూడా వస్తుంది. సి దిస్ ఇస్ ద బ్లేడ్. సో 2 అయితే ఓపెన్ చేశాను. ఈ 2 చూసారా, మినిమం 2 ఆర్డర్ చేయాలి కాబట్టి 2 ఆర్డర్ చేయాల్సి వచ్చింది. సో 2 డిఫరెంట్ కలర్స్, 2 కూడా చాలా బాగున్నాయి. సో ఇవేంటంటే డ్రై ఫ్రూట్ కటర్ ఆర్ డ్రై ఫ్రూట్ స్లైసర్ ఏదన్నా అనుకోవచ్చు. జనరల్ గా మనము డెజర్ట్స్, ఐ మీన్ స్వీట్స్ చేసినప్పుడు, ఎస్పెషలీ కీర్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా డ్రై ఫ్రూట్స్ అయితే పైన చల్లుతాం కదా, కానీ అవన్నీ ఫైన్ గా కట్ చేయాలంటే ఒక్కోసారి చేయడం కష్టం అవుతుంది, అండ్ ఈవెన్ గా ప్రాపర్ గా రావు. సో పని ఈజీ అవ్వడానికి అయితే ఇవైతే ఆర్డర్ చేశాను. దీంతో ఏంటంటే జస్ట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దాంతో డ్రై ఫ్రూట్ స్లైస్ కానీ కట్ చేసినా కూడా ప్రాపర్ గా ఈవెన్ గా వస్తాయి, అండ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకోవచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 139 రూపీస్ ఈచ్. చాలా తక్కువ కదా, 139 రూపీస్ కి చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. అండ్ బ్లేడ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇవి చాలా మంచిగా డ్రై ఫ్రూట్స్ ని అయితే చాప్ చేస్తాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఆర్గనైజర్ ఐ ఆర్డర్డ్. ఈ మధ్య ఆర్గనైజర్స్ బాగా ఆర్డర్ చేస్తున్నాను కదా, ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇందులో థింగ్స్ అన్ని పెట్టిన తర్వాత రూమ్ చాలా క్లీన్ గా, నీట్ గా అనిపిస్తుంది. సో ఇదేంటంటే మల్టీ లేయర్ పోర్టబుల్ జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. నిజంగానే పోర్టబుల్ గా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఏ కలర్ లో వస్తుందో ఏంటో అనుకున్నాను, బట్ చాలా బ్యూటిఫుల్ కలర్ లో వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇట్స్ కంప్లీట్లీ యాక్రిలిక్ అండ్ బాక్స్ షేప్ లో వచ్చింది. చూసారా, ఇవన్నీ కూడా ఇట్లా సెక్షన్స్ లాగా డివైడ్ అయింది. ఇదేంటంటే మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో ఇది మినీ సెక్షన్స్, అండ్ ఇవి కొంచెం పెద్ద బ్లాక్స్ వచ్చాయి, 6. అండ్ ఇవన్నీ ఉన్నాయి చూద్దాం, 1 2 3 4 5 6. సో 24. సో 24 గ్రిడ్ బాక్స్. ఇందులో మనము చిన్న చిన్న స్టడ్స్ కానీ, చిన్న కమ్మలు కానీ, లేకపోతే చిన్న చిన్న క్యూట్ క్లిప్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. మెయిన్ గా నేనైతే ఇది ఇయర్ రింగ్స్ కోసమే ఆర్డర్ చేశాను. సో స్టడ్స్ లాంటివి అవి పెట్టుకోవాలంటే చాలా బాగుంటాయి. ఈజీగా మనకి 24 ఉన్నా సరిపోవు కదా అమ్మాయిలకి, సో మంచిగా యూజ్ అవుతుంది. అండ్ కింద కొంచెం పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. పైన ఇయర్ రింగ్స్ పెట్టుకొని కింద ఏమన్నా చిన్న మినీ క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, పెద్ద ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. వెరీ పోర్టబుల్, లైట్ వెయిట్, అండ్ చాలా క్యూట్ గా, డీసెంట్ గా ఉంది. సో ఈ జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ ప్రైస్ వచ్చేసి 249. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద బాక్స్ ఉంది. హానెస్ట్లీ ఇందులో ఏముందో నాకు తెలియదు. ఐ కాంట్ వెయిట్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇది నాకు చాలా నచ్చింది. వావ్, హౌ క్యూట్. సో మీకు అర్థం కావడానికి ఈ డబ్బా పైన పెట్టి చూపిస్తున్నాను. ఇట్స్ ఎ 2 టైర్ మల్టీ ఫంక్షనల్ ఆర్గనైజర్. ఇందులో ఏం పెట్టాలి అనేది
మన ఇష్టం. సి ఇలా యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఫర్ ఆయిల్ డిస్పెన్సర్స్ లాంటివి, మనం కౌంటర్ పైన పెట్టుకుంటాం కదా, అది పెట్టుకోవచ్చు. అండ్ ఏవైనా కొన్ని డబ్బాలు పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. సూపర్ క్వాలిటీ, క్వాలిటీలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ ఇది బాగుంది. ఇది కూడా మెటల్ అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్లాక్ కలర్. నాట్ జస్ట్ ఫర్ కిచెన్ కౌంటర్, షెల్ఫ్ లోపలికి కూడా పెట్టొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆర్గనైజర్స్ గా బాగా పనిచేస్తాయి. అండ్ ఆల్సో తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి. సో బ్యూటిఫుల్ కిచెన్ ఆర్గనైజర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 445 రూపీస్ పడింది. చాలా మంచి క్వాలిటీ అండ్ కంప్లీట్లీ వర్త్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ విడిపోయింది, ఇట్స్ ఓకే. పొటాటో మ్యాషర్ ఆర్డర్ చేశాను. ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ పొటాటో మ్యాషర్. వి నీడ్ టు ప్రెస్. సో ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. సో మంచి హ్యాండిల్ వచ్చింది, బ్లాక్ కలర్. సో పొటాటో కానీ ఏదైనా పప్పు కానీ మ్యాష్ చేయాలి అంటే మంచిగా మ్యాష్ చేయొచ్చు. అండ్ ఒకసారి వాడుకున్న తర్వాత క్లీన్ చేసి కంప్లీట్లీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే ఇలా అయిపోతుంది. జస్ట్ మనం స్పూన్స్ కానీ గరిటెలు అలాంటివి ఎక్కడ పెట్టుకుంటామో అదే ప్లేస్ లో పెట్టుకోవచ్చు. సో స్టోరేజ్ కి కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. జనరల్ గా వచ్చే మ్యాషర్స్ ఏంటంటే ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉండదు, ఇలాగే ఉంటుంది. సో మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డ్రాలో అది పట్టదు కదా. సో ఇది ఫ్లెక్సిబుల్ గా ఉండడం వల్ల చాలా మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ప్రాపర్ గా ఉంటుంది. అండ్ ఈ పొటాటో మ్యాషర్ ప్రైస్ వచ్చేసి 235 రూపీస్. అండ్ క్వాలిటీ అయితే బాగుంది, ఐ లైక్ ఇట్. అండ్ ఈ రోజు షాపింగ్ హాల్లో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి, సో లాస్ట్ ప్రోడక్ట్ ఈస్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ బేసికలీ ఎ జెల్ స్లీపింగ్ మాస్క్. సో ఇదేంటంటే ఇలా దీనికి బటన్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ మనం ఇలా రిమూవ్ చేసేసి ఇలా పెట్టుకొని ఇట్లా టై చేసుకోవాలన్నమాట. సో ఓకే, సో చూస్తున్నారు కదా, నేనైతే చూడలేకపోతున్నా. ఐస్ చల్లగా ఉంచడానికే కాదు, డార్క్ అండర్ ఐస్ ఉన్న వాళ్ళు కానీ, హెడ్ఏక్ గా ఉన్నప్పుడు కానీ, టయర్డ్ ఐస్ ఉన్న వాళ్ళు కానీ, కొందరికి ఐస్ అనేవి నిద్ర లేవగానే లేకపోతే ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా కావచ్చు, కొంచెం ఐ పఫీనెస్ ఉంటుంది అన్నమాట, ఐస్ ఉబ్బుతాయి కదా, అలా ఉన్న వాళ్ళు కానీ అందరు కూడా దీన్ని మంచిగా యూజ్ చేయొచ్చు. దీని లోపల ఉన్న జెల్ ఏంటంటే మన ఐస్ చుట్టూ ఉన్న సెన్సిటివ్ ఏరియాని కొంచెం హీల్ చేస్తుంది అనమాట. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. స్లోలీ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ అయితే పోతాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రీజర్ లోంచి తీసి పెట్టుకోవాలి. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం రిన్స్ చేసి బయటే ఉంచండి. మీరు ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ఫ్రీజర్ లో ఉంచండి. అండ్ ఆల్సో కోల్డ్ థెరపీ కాకుండా హాట్ థెరపీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇది అందులో వేసి ఒక 10 సెకండ్స్ మైక్రోవేవ్ లో ఉంచి ఆ తర్వాత హాట్ థెరపీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మైక్రోవేవ్ లేకపోతే ఒక బౌల్లో వేడి నీళ్లు తీసుకొని ఒక 1 to 2 మినిట్స్ ఇది కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఉంచి తీసి యూజ్ చేసుకోండి. ఎయిదర్ హాట్ థెరపీ ఆర్ కోల్డ్ థెరపీ. సో అండర్ ఐ డార్క్ సర్కిల్సే కాకుండా కొందరికి డ్రై ఐస్ ఉంటుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఐ చుట్టూ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డేలో ఎప్పుడైనా సరే యూజ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఐస్ ని చాలా మంచిగా హీల్ చేస్తుంది. అండ్ అలసట అనేది ప్రతి ఒక్కరికి కామన్, మనకు ఆ టైర్డ్నెస్ పోయేలా చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జెల్ స్లీపింగ్ మాస్క్. చాలా మంచి బ్లూ కలర్ లో చాలా బాగుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ నైస్ ప్రోడక్ట్. సో ఇలాంటి పౌచ్ లో వచ్చింది, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఒకటి తీసుకుంటే ఫ్యామిలీలో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఆఫర్ లో అయితే 179 రూపీస్ కి వచ్చింది, విచ్ ఇస్ కంప్లీట్లీ వర్త్ ఇట్. ఎవ్రీబడి షుడ్ బై దిస్ అని అంటాను. సో చూసారు కదా, ఈ రోజు నేను అమెజాన్ నుండి ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.